అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది బందరకు అంటే మచిలీపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షీర పండరీపురము అంటే పాండురంగ స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. ఇక్కడ పెళ్ళిళ్ళు విశేషంగా జరుగుతూ ఉంటాయండి. ఒకేసారి 10-12 పెళ్ళిళ్ళు కూడా జరిగినటువంటి రోజులు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పాండురంగ స్వామి గుళ్ళో పెళ్లి చేస్తే ఆ కాపురం దిగ్విజయంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క సౌందర్యం చూద్దాం రండి. ఇదిగోండి, ఇదే మెయిన్ రోడ్డు నుంచి ఎంట్రన్సు. దీని చిలకలపూడి అనేటువంటి గ్రామంలో ఉందండి. ఇది బందరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు లోనికి వెళ్ళి గుడిలో ఉన్నటువంటి విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. ఇదేనండి ఎంట్రన్స్. కారు లోనికి వెళ్ళిపోవచ్చు. లోన పార్కింగ్ చేసుకోవడానికి కూడా బాగుంది. మోటార్ సైకిళ్ళు, కార్లు కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇవి చూడండి, ఇవన్నీ రూమ్లండి. పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి వారికి, పెళ్లి కూతురు తరఫు వాళ్ళకి, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళకి ఆ రోజున రూము రెంట్కి ఇస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలో ఈ రూములు ఖాళీ ఉండవు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్లు రెంట్కి ఇస్తారు. అది రెంట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుందండి. ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు. దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మనకి పాండురంగ స్వామి టెంపుల్ పండరీపురంలో ఉన్నదండి. అక్కడ తర్వాత అంత అందమైనటువంటి టెంపుల్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూడండి, ఎడమ చేతి ప్రక్కన అన్ని రూమ్స్ ఉన్నాయి, కుడి చేతి ప్రక్కన అన్ని షాపులు ఉన్నాయి. షాపులు రెంట్కి ఇస్తుంటారు. ఆ వచ్చినటువంటి రెంట్ తోటి ఈ గుడిలోని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఇది క్షీర పండరీపురం అంటారు దీన్ని. పాండురంగస్వామి టెంపుల్, చిలకలపూడి. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి అందాలన్నీ మనం చూపిద్దాం. ఈ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఈ చిలకలపూడి పాండురంగ స్వామి గురించి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ గుడి మొత్తాన్ని క్షుణ్ణంగా తీయడం జరిగింది. ఇది మొత్తం వీడియో లెంగ్త్ అయిపోతున్న కారణంగా 2 వీడియోలుగా పెట్టడం జరుగుతుంది. ఇది మొదటి వీడియో. దీని తర్వాత వచ్చేటువంటి వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఈ 2 వీడియోలు చూడండి. ఆ పాండురంగని యొక్క అనుగ్రహం మన సబ్స్క్రైబర్స్ అందరికీ కలగాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో శ్రద్ధగా ఈ వీడియో తీయడం జరిగింది. పాండురంగ విఠల. ఇదిగోండి స్వామివారు ఊరేగించేటువంటి రథము. ఇదంతా ఆలయ పరిసర ప్రాంతాలు. ఆలయం చుట్టూ కూడా చక్కగా మనం చూపించడం జరుగుతుంది. చూడండి, ఆలయంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి పాండురంగ స్వామి వారు స్వయంభూ అండి. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయము. ఈ ఆలయానికి ఎక్కువగా కృషి చేసినటువంటి వారు భక్త నరసింహం అండి. వారి యొక్క చరిత్ర కూడా ఇక్కడ ఆలయంలో పెట్టడం జరిగింది. 2వ వీడియోలో వారి యొక్క చరిత్ర ఉంటుంది, అది కూడా మనం చూడొచ్చండి. ఒకసారి భక్త నరసింహ గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ పాండురంగడు సాధు వేషధారిలో వచ్చి కూర్చుని భుజించెను. ఆ సాధువు గారు ఒక లోటా నిండా నెయ్యి పోయించుకొని గటగట తాగి ఆ విస్తరతో సహా అదృశ్యమయ్యాడట. ఇది గొప్ప నిదర్శనంగా చెప్తూ ఉంటారు. ఆనాడు చిలకలపూడి కీర్తి దేశంలో వ్యాపించుచుండెను. కొంతకాలమైన పిదప నరసింహమునకు ఒకనాటి రాత్రి స్వప్నమునందు ధర్మదేవత దర్శనమిచ్చి క్షీర పండరీపుర క్షేత్రమునందు శ్రీ పాండురంగ సగుణ సాక్షాత్కారము మొదలగు కొన్ని విషయములు తెలిపి అంతర్ధానమయ్యను. వెంటనే ఆ నరసింహ భక్తుడు మేల్కొని స్వప్న వృత్తాంతమంతయు మననం చేసుకొని, ఆహా, అన్నదాన మహత్యం ఎంత గొప్పదో కదా అని ఆయన ఎంతో ఆనందించారట.
ఆనాడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. క్షీర పండరీపుర క్షేత్రంనకు 2 ఎకరముల స్థలం ఇప్పించవలసిందిగా దొరగారిని కోరి దరఖాస్తు చేయడం జరిగింది. 27వ తారీఖు 10వ నెల 1926 అక్షయనామ సంవత్సరం ఆశ్వీజ బహుళ సప్తమి బుధవారం సాయంత్రం భక్త నరసింహ తమ జనకునితో కలిసి బంధుమిత్రులతో కలిసి హరినామ సంకీర్తన చేయుచు బందరు రైల్వే స్టేషన్కి వెళ్ళి పండరీపుర యాత్రకై బయలుదేరి వెళ్ళారు. భక్త నరసింహ గారు పండరీపురం చేరుకొని ఆ విఠలుని చరణములందు వ్రాలి తన శిరస్సును ఉంచి ఈ విధంగా ప్రార్థించారు. హే ప్రభు పాండురంగ, నీ చరణ కమలములు సర్వదా ధ్యానించు యోగ్యులకు సర్వశుభములు కలగాలని, ఆయన ప్రజలందరూ క్షేమంగా ఉండాలనే కోరికతో అక్కడికి వెళ్ళి కోరుకోవడం జరిగింది. భక్త నరసింహం గారు 6/3/1927 సంవత్సరమున విఠల్ కోఠి వ్రాయను ఆరంభించి లిఖించుచుండిరి. 17/8/1927 సంవత్సరమున శ్రీ జ్ఞానదేవ్ తుకారాం మఠం కట్టించారు. ఈ ఆలయమును కట్టించినటువంటి భక్త నరసింహం గారు ఎంతోమంది గురువుల దగ్గర ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉన్నారు. తారీఖు 13/10/1929 శ్రీ శుక్లనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ దశమి రోజున భక్త నరసింహం గారు శ్రీ క్షీర పండరీపుర క్షేత్ర శంకుస్థాపన ప్రారంభించి శ్రీ గణేష్ పూజ, హనుమాన్ పూజ, అనేక దేవతల పూజలన్నీ గావించి ఈ ఆలయాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ దశమి లగాయితూ ఆషాఢ పౌర్ణమ వరకు, కార్తీక శుద్ధ దశమి లగాయితూ కార్తీక పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవములు యథాప్రకారం జరుగుతున్నాయి. కార్తీక బ్రహ్మోత్సవములకు హైదరాబాదు, సికింద్రాబాదు నుండి ఆ చుట్టుపక్కల ప్రాంతముల నుండి కూడా చాలామంది భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీ పాండురంగ భగవంతుని దేవాలయము పండరీపుర దేవాలయం వలె విశాలముగా మండపాదులతో సహా నిర్మాణం చేయించుటకు భక్త నరసింహం గారు ఎంతో ప్రయత్నం చేసి అలానే చేయించారు. ఇతర చోట్ల నుండి రాళ్లను, పనివాళ్లను తెప్పించారు. 1935వ సంవత్సరమునందు ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆలయానికి కావలసినటువంటి ప్లాన్లు అన్నీ కూడా భక్త నరసింహం గారే స్వయంగా నిర్వహించేవారు. చూడండి ఆలయం లోపల ఎంత అందంగా ఉన్నదో. ఇక్కడ అన్నీ కూడా పెళ్ళిళ్ళు జరిగేటువంటి మండపం అండి. ఇది పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క పెళ్లి చొప్పున ఒకే రోజున చాలా పెళ్ళిళ్ళు జరగడం మేము స్వయంగా చూస్తూ ఉంటాం. భక్త నరసింహం గారు తాను పూర్వం చేసిన వ్యాపారంలో సంపాదించినటువంటి ఆస్తి మొత్తం, స్థిర ఆస్తులన్నీ కూడా అమ్మి ఈ ఆలయాన్ని కట్టడానికి ఆయన వినియోగించారు. ఇక్కడ ఉన్నటువంటి వివిధ విగ్రహాలను రాజస్థాన్, జైపూర్ల నుండి తయారు చేయించి తెప్పించారు. 1939వ సంవత్సరంలో కార్తీక బ్రహ్మోత్సవములు మహావైభవంగా జరిపించారు. మీరు ఇక్కడ చూస్తున్నారు, చూడండి నరసింహం గారి సతీమణి. నరసింహం గారి విగ్రహం ఇంతకుముందు మనం చూసాము. ఇది ఆలయం, పూర్వం నిర్మించిన ఆలయం. ఇక్కడ చూడండి కూర్మం ఎంత అందంగా ఉన్నదో. స్వామివారు ఇదిగోనండి భక్త నరసింహం గారి పాలరాతి విగ్రహం. శ్రీ మహావిష్ణువు దశావతారములలో కూర్మావతారం ఒకటి. కూర్మావతారం కూడా చాలా ప్రత్యేకించి ఇక్కడ పూజించడం జరుగుతూ ఉంటుంది. ఈ మండపం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో విశాలంగా ఉంది. ఈ ఆలయ నిర్మాత భక్త నరసింహంకు అన్నదానం చేయడం అంటే చాలా ఆసక్తి చూపించేవారు. అన్ని దానముల కంటే అన్నదానం చాలా గొప్పదని, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి అన్నదానం
విరివిగా చేస్తూ ఉండేవారు. చూడండి, ఈ మండపంలోని మనకి ఎదురుగుండా ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనబడుతుంది. చూడండి, దీనిని 1941 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహం ఎంతో అందంగా ఉంది. ఈ ఆలయం చాలా సౌందర్యంగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చినటువంటి వారి భక్తులందరికీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల వారందరూ భక్తులు కొంత సమయం ఇక్కడ కేటాయించడానికి ప్రతిరోజు వచ్చి ఇక్కడ భగవంతునికి సంబంధించినవి ఏవో చదువుతూ ఉంటారు, విష్ణు సహస్రం లాంటివి. ఈ ఆలయంలో 10 నిమిషాలు కూర్చుంటే చాలండి, ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆలయం, చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శించిన వారికి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇదిగోనండి, స్వామివారి కాట తులాభారం కూడా ఉన్నది. ఎవరైనా ఈ స్వామివారికి పటిక బెల్లం ఇస్తామని మొక్కుకుంటారు. పటిక బెల్లం అంటే ఈ స్వామివారికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. పటిక బెల్లం మనం తీసుకువెళితే అది భగవంతునికి నైవేద్యం చేసి పటిక బెల్లం మొత్తం మళ్ళీ మన చేతిలోనే పెడతారు. అది మనకి ఇంటికి తెచ్చుకొని మన అందరికీ ప్రసాదంగా పంచుకోవచ్చు. ఇక్కడ స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. బంటు రీతి కొలువు ఇయవయ్య రామ. అంత భక్తితో ఈ నరసింహం గారు ఇక్కడ ఈ ఆలయానికి ఎంతో సేవ చేశారు. ఆనాడు ఆలయాన్ని ఎంత సుందరంగా నిర్మించారో చూడండి. ఈ ఆలయం కట్టడానికి చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. ఆయన సొంత ఆస్తులన్నీ అమ్మి కట్టారని చెప్తున్నారు. నరసింహం గారు అంత గొప్ప మహాభక్తుడు. ఇదిగోనండి, భక్త తుకారాం ఫోటో కూడా పెట్టారు ఇక్కడ. మహారాష్ట్రలో భక్త తుకారాం ఎంత గొప్ప భక్తుడో మన చిలకలపూడి ఈ గుడికి నరసింహం గారు అంతటి గొప్ప భక్తుడు. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు గట్టిగా ఒక లైక్ చేయండి. మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను ఇంటి దగ్గరే ఉండి చక్కగా మీరు చూడడానికి అనువుగా అణువణువును ఈ వీడియోలో చిత్రీకరించడం జరిగింది. దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించిన వీడియో ఇంకొకటి వస్తుంది. కోటి సహస్రలింగాలు అనేటువంటి ఒక ప్రత్యేకించి గుడి నిర్మించడం జరిగిందండి. అక్కడ 1000కి పైగా ఉన్నటువంటి శివలింగాలను ప్రదర్శింపజేస్తారు. అది కూడా ఆ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయేటువంటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీరు ఆ సహస్రలింగాలను కూడా
చూడవచ్చు. వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మీరు తప్పనిసరిగా చూచి ఈ మన హైందవ ధర్మాన్ని వృద్ధి చేయడానికి నాకు కొంచెం సహకరించమని, అందరూ ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ.